Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, I want to make a very important announcement this morning. ఉదయకాలము ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రకటన నేను చేయబోతున్నాను. I want you to hear very carefully. మరి ఈ ప్రకటన మీరందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. All these days, these morning meditations and other messages are uploaded in the YouTube channel John Victor Hebron. ఇంతకాలం కూడా ఉదయకాలపు ధ్యానములు అలాగే ఇతర వర్తమానములు ఇవన్నీ కూడా సహోదరుడు మరి జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఆ ఛానల్ యూట్యూబ్ లో ప్రసారం అవుతూ ఉండేవి. All these days you have subscribed to the channel John Victor Hebron. ఇంతకాలం కూడా మీరు జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. But when we go to North India and other places, అయితే మరి ఉత్తర భారతదేశంలో ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు many people are asking to have these messages in Hindi language. చాలా మంది ఈ వర్తమానాలే హిందీ భాషలో కూడా ఉండాలి అని కోరినారు. They are telling that you are having so many Christian workers in South India, in North India, that many number of workers are not there. మరి మీరు చెప్తారు కదా, దక్షిణ భారతదేశంలో ఎంతో మంది వాక్యోపదేశకులు సువార్థికులు ఉన్నారు, కానీ ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు అంతమంది పనివారు లేరు అంటారు. So they are requesting to broadcast them into Hindi also. కాబట్టి హిందీ భాషలో కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రసారం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. So now I want you to recognize this difference now. ఈ సమయంలో ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. We are starting new 2 channels. ఇప్పుడు ఒక 2 కొత్త ఛానళ్ళని ఆరంభం చేస్తున్నాం. One is ఒకటి John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ ఉంటుంది. In this channel, ఈ ఛానల్లో you will be having English to Telugu translation as usual what you are hearing. ఇప్పుడు మీరు ప్రతిరోజు వింటున్నట్లుగానే ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మరి తర్జుమా చేయబడేటువంటివి యథాప్రకారంగానే వింటారు. So all of you brothers and sisters who have subscribed to John Victor Hebron channel, మరి సహోదరులందరూ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు please subscribe afresh to John Victor Telugu Messages. ఇప్పుడు మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Because shortly the old channel may be closed. ఎందుకనగా అతి త్వరలోనే ఈ పాతదైన ఛానల్ ఒకవేళ అది మూసివేయబడవచ్చు. So that's why you are requested to subscribe to the new channel from February 1st onwards, John Victor Telugu Messages. ఆ కారణాన్ని బట్టి మరి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇవి ఆరంభించబడుతున్నాయి. The channel is available from January 30th. ఈ ఛానల్ మీకు జనవరి 30వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. And from February 1st the broadcasts will be in that channel. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ప్రసారాలు అందులోనికి వస్తుంటాయి. And the second important thing is, రెండవ ప్రాముఖ్యమైన సంగతి, for the dear ones who want to hear in Hindi language, మరి హిందీ భాషలో ఈ వర్తమానాలు వినాలని ఆశపడేవారు, we are starting another channel for them. వాళ్ళ కొరకు మరొక ఛానల్ ని కూడా ఆరంభిస్తున్నాం. That is John Victor Hindi Messages. అది జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనేటువంటి ఛానల్ That పేరు. is the name of the channel. అది ఛానల్ యొక్క పేరు, John Victor Hindi Messages. జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే So all యూట్యూబ్ the dear ones who want to hear in Hindi language, you can subscribe to that channel separately. కాబట్టి హిందీ భాషలో ఎవరైతే వినాలని కోరుతున్నారో మరొకసారి మీరు జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. And in that channel you will be hearing from English to Hindi. ఆ ఛానల్లో ఇంగ్లీష్ నుండి హిందీలోనికి వర్తమానాలు మీరు వింటారు. Because we are living in the end days, we are trying our level best to convey the gospel message to as many people as possible by all means. అంత దినాల్లో ఉంటున్న కారణాన్ని బట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎక్కువ దూరం వరకు కూడా ఈ యొక్క వర్తమానాల్ని ఈ సువార్తని మనం వాళ్ళకి ప్రకటించడానికి అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఈ సాధనాలు ఉపయోగించుకొని వాళ్ళకి వినిపించాలని ఆశపడుతున్నాడు. God has given this wonderful technology in this 21st century. దేవుడు 21వ శతాబ్దంలో ఎంత అద్భుతమైనటువంటి ఈ సాంకేతికమైన పరిజ్ఞానం ఇచ్చాడు. Let us make use of this technology prayerfully for the propagation of the gospel and also for the establishment of the believers. కాబట్టి ఈ టెక్నాలజీని ప్రార్థన పూర్వకంగా సువార్త ప్రకటించబడేదానికి పరిచర్య విస్తరించబడేదాని కొరకై
మనం ఉపయోగించుకుంటాం. So please recognize or remember these things. కాబట్టి ఈ సంగతులను దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. Telugu brothers who have subscribed to John Victor Hebron, please shift and make fresh subscription to John Victor Telugu message. ఇంతవరకు కూడా మీరు ఏదైతే వింటున్నారో ఇవి వర్తమానాలు వినడానికి ఇప్పటి నుండి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ కి దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. More than 16,600 dear ones have subscribed it so far. మరి 16,600 కంటే ఎక్కువగానే మన ప్రియులైన వారు ఈ ఛానల్ కి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. So I request all of you to subscribe afresh to John Victor Telugu messages. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తాం. So please remember these important announcements. Almost daily I will be making this. మరి ఈ ప్రాముఖ్యమైన ప్రకటనల్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని గమనించాలని మనం చేస్తున్నాను. అనుదినం కూడా ఈ ప్రకటనని నేను చేస్తూ ఉంటాను. Yeah, for a month or two I'll be making these announcements so that all may be shifted to the new channels. 1-2 నెలల వరకు ఈ ప్రకటన నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఇంతవరకు మీరు వింటున్న ఈ ఛానల్ నుండి ఈ క్రొత్త ఛానల్ కి మీరు బదిలీ కావాలి, కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునటానికి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Exodus 2:23. ఈ రోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 2:23 నుండి తీసుకొనబడింది. Their cry came up unto God. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. When we see the extended explanation of this verse, ఈ వచనం యొక్క ఇంకా వివరణ మనం చూస్తే Exodus 2:23 marks a significant shift in the narrative. నిర్గమకాండం 2:23 వచనం ఈ వివరణలో ఒక గుర్తింపదగినటువంటి సంగతి. Why? ఎందుకని Till that time we are hearing about the personal story of Moses అంతవరకు కూడా మోషే యొక్క ఆ వ్యక్తిగతమైనటువంటి చరిత్రనే మనం వింటున్నాం. and moving from the personal story of Moses to a broader plight of the Israelites in Egypt. Now we see ఇప్పుడు మోషే యొక్క వ్యక్తిగతమైన చరిత్ర నుండి కొంచెం విశాలమైన దృక్పథంలో ఇప్పుడు ఐగుప్తులో ఉండిన ఇశ్రాయేలీల గురించి మనం చూస్తున్నాం. and this verse tells us that during a long period the Pharaoh who sought to kill Moses died. ఈ వచనంలో ఎంతో కాలంగా ఇశ్రాయేలును చంపాలని చూస్తున్నటువంటి మోషేని చంపాలని చూస్తున్నటువంటి ఆ ఫరో చనిపోయాడు. But the suffering of the Israelites continued. కానీ ఇశ్రాయేల్ యొక్క శ్రమలు బాధలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. They groaned under the weight of their slavery and cried out for help. కాబట్టి ఆ వెట్టి పనుల ఆ భారాన్ని బట్టి వాళ్ళు మూలిగినారు, వాళ్ళు మొరపెట్టినారు. So their cry, driven by the harshness of their bondage, rose up to God. ఇప్పుడు వారి యొక్క మొర ఆ బంధకాల్లో నుండి వారి దాసత్వం పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు చేరింది. And this verse highlights the intense suffering of the Israelites and the beginning of God's response to their affliction. ఈ వచనము ఇశ్రాయేల్ ప్రజల యొక్క బాధలు ఎంత తీవ్రమైనయో, ఈ బాధల్లో నుండి దేవుడు స్పందనగా వారిని ఎట్లా విడిపించబోతున్నాడు మనం జ్ఞాపకం చేస్తాం. It sets the stage for the divine intervention that God will follow. ఇక్కడ ఆ తర్వాత దేవుడు ఏ విధంగా ఇందులో జోక్యం చేసుకోబోతున్నాడు అనేది చూస్తున్నాం. Now God is going to begin to fulfill his promises to Abraham, Isaac and Jacob. ఇప్పుడు దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుతో చేసిన ఈ వాగ్దానం నెరవేర్చడం ఆరంభించాడు. Now we are going to see the historical context. ఇప్పుడు దీనికి చారిత్రాత్మకమైన సందర్భాన్ని చూస్తాం. Exodus 2:23 is rooted in the period of Israelites enslavement in Egypt, which lasted for several centuries. నిర్గమకాండం 2:23 వచనం చాలా కాలంగా శతాబ్దాల తరబడి ఉంటున్నటువంటి ఆ యొక్క బానిసత్వము ఆ సందర్భం అది. And after the death of the previous pharaohs, అంతకు పూర్వమున్న ఫరోలు అందరూ మరణించిన తర్వాత a new king came to power. ఒక కొత్త రాజు వచ్చాడు అధికారంలో. But the oppressive conditions under which the Israelites lived, they did not change. కానీ ఇశ్రాయేలు ఎలాంటి బాధకరమైనటువంటి పరిస్థితిలో శ్రమల్లో ఉన్నారో అది మాత్రం మార్పు కాలేదు. The Israelites were forced into brutal labor. ఇశ్రాయేలు మాత్రం వారు ఎంతో కిరాతకమైనటువంటి ఆ బానిసత్వంలో ఉండలాగిన బలవంత చేయబడ్డారు. They have to build cities and working in the fields under harsh conditions. వాళ్ళు పట్టణాలను నిర్మిస్తున్నారు, పొలాల్లో పనిచేస్తున్న కఠినమైనటువంటి ఆ యాజమాన్యం కింద పనిచేస్తున్నారు. Their suffering was not just physical, it is both spiritual and emotional. వారి బాధలు శ్రమలు భౌతిక శరీర సంబంధమైనవే కాదు, ఆత్మ సంబంధమైన మానసిక సంబంధమైనటువంటి బాధలు. As they were separated from the land God had promised to the ancestors and were living in a foreign land under cruel rulers. దేవుడు వారి పితరులకు చేసిన ఆ వాగ్దాన దేశంలో నుండి ఇప్పుడు వాళ్ళు కిరాతకమైనటువంటి క్రూరులైనటువంటి ఆ అధికారుల క్రిందకి బానిసత్వంలోనికి వచ్చారు. The mention of the king's death is significant because
it marks a potential turning point in the political landscape of Egypt. రాజు మరణించుట అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి ఆ దేశం ఆ బానిసత్వం నుండి ఇప్పుడు వాళ్ళు విడుదల పొందుతారు. However, for the Israelites, ఏదేమైనా ఇశ్రాయేల్ మాటకు వస్తే the change in leadership brought no relief from their suffering. నాయకత్వము మార్పు జరిగిన కారణాన్ని బట్టి వీళ్ళ శ్రమల బాధల్లో మార్పు రాలేదు. The period of groaning and crying out to God reflects their desperation and their deep need for deliverance. వారు దేవుణ్ణి మొరపెడుతూ బాధలో దేవునికి వారు మొరపెట్టినటువంటిది వారు ఎంత తీవ్రమైనటువంటి ఆ బాధల్లో ఉన్నారు అనేది జ్ఞాపకం చేస్తారు. This is the history. ఇది చరిత్ర. But when we see from theological point of view, ఇప్పుడు మనం ఈ వేదాంతపరమైన కోణం నుండి ఆలోచన చేస్తే Exodus 2:23 underscores the power of prayer. నిర్గమకాండం 2:23 ప్రార్థన యొక్క శక్తిని మనకు జ్ఞాపకం And చేస్తుంది. God's attentiveness to the cries of his people. మరియు దేవుని ప్రజలైన వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఎట్లా చెవి ఎగ్గుతున్నాడు అది కూడా చెప్తున్నాడు. The Israelites groaning and their cries for help represent not only their physical pain but also their spiritual longing for freedom. ఇశ్రాయేలీయులు మూలుగుట మొరపెట్టుట వారి భౌతిక సంబంధమైనటువంటి వేదన బాధన కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి విడుదల కూడా ఉంది అందులో. And God is going to fulfill his promises. మరి దేవుడు తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చబోతున్నాడు. So they are asking, Lord, you fulfill the promises. It is a spiritual matter. కాబట్టి దేవా నీవు చేసిన వాగ్దానం నెరవేర్చని అడుగుతున్నారంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు ఇవి. So this verse reminds us that God hears the cries of his people even when it seems like deliverance is delayed. దేవుడు తన ప్రజల మొరను ఆలకిస్తాడు. విడుదల ఆలస్యమైన దేవుడు తన ప్రజల మొర ఆలకిస్తాడు అనేటువంటిది మనకు జ్ఞాపకం So చేస్తాడు. it highlights God's compassion and his commitment to justice. కాబట్టి దేవుడు నీతి న్యాయమును కనపరుస్తాడు, జాలి గలవాడు అనేటువంటిది మనకు He చెప్పబడుతుంది. is not indifferent to suffering but is moved to action by the pleas of those in distress. శ్రమలు బాధలు ఆయనకు తెలవనివి అంటూ కాదు, దాన్ని పెడచెని పెట్టాడని కాదు, అవి చూసినప్పుడు ఆయన ఎంతో జాలి కనపరిచాడు, విడిపించడానికి ఆయన సన్నద్ధమయ్యాడు. This verse also speaks to the timing of God's intervention. ఈ వచనము దేవుడు జోక్యం చేసుకున్న కాలాన్ని గురించి కూడా జ్ఞాపకం చేస్తుంది. Although the Israelites had been suffering for a long time, ఇశ్రాయేలు ఎంతో కాలంగా ఈ బాధలు అనుభవిస్తున్నా God's plan was unfolding according to his perfect timing. దేవుడు తన యొక్క పరిపూర్ణమైన కాలమానం ప్రకారంగా తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చబోతున్నాడు. The period of groaning was not wasted. చూడండి, వాళ్ళు మొరపెట్టి మూలిగినటువంటి ఆ కాలము వృధా అయిపోలేదు. It prepared the Israelites for the deliverance that was to come. ఇశ్రాయేలుకి కలగబోయేటువంటి ఆ విడుదలని ఇస్తా ఉంది. And it demonstrated the depth of their need for God. మరి వారు దేవుని యొక్క అక్కర ఎంతవరకు వాళ్ళకు ఉందో అనేది కూడా జ్ఞాపకం చేస్తుంది. Exodus 2:23 serves as a literary pivot in the narrative, transitioning from the personal story of Moses to the collective experience of Israelites. నిర్గమకాండం 2:23 మోషే యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆ చరిత్ర నుండి సమూహంగా ఇశ్రాయేలు యొక్క సంగతి చరిత్ర కూడా అది మార్పు తీసుకొని వచ్చింది. So the verse is marked by a sense of escalation. The suffering of the Israelites has reached a critical point. ఈ వచనం ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఎంతో మరి ఆ క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితిలో నుండి ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్న సందర్భం. So it is escalation. The suffering is increasing. అంటే ఇప్పుడు వారికి ఉన్న ఈ శ్రమలు బాధలు ఇంకా ఎక్కువ అవుతున్నటువంటి సందర్భం. And their cries have become so intense that they ascend to God. వారి యొక్క మొర ఎంత తీవ్రమైందంటే అది దేవుని వద్దకు చేరింది. The language used is groaned. ఇక్కడ ఉపయోగించబడిన భాష వారు మూలిగినారండి. They cried out. వాళ్ళు దేవునికి మొరపెట్టినారు. And the cries went up. ఆ మొర దేవుని వద్దకు చేరెను. Oh, this is all emotional and powerful language conveying the intensity of their pain and the urgency of the need of their deliverance. ఎంత భావోద్రేకమైనటువంటి వారి బాధలు ఎంత తీవ్రమైనయో మరి ఆ విడుదల ఎంత అత్యవసరమైనదో మనకు జ్ఞాపకం చేస్తుంది. The mention of the Pharaoh's death also creates a sense of anticipation. మరి ఫరో మరణించుట అనేటువంటి ఈ వార్త కూడా వాళ్ళకి ఒక నిరీక్షణను కలిగించేది. It hints that change is on the horizon, not just politically but spiritually. కాబట్టి ఇక్కడ ఈ జరిగినటువంటి ఈ మార్పు మనం చూస్తే అక్కడ ఏదో రాజకీయ పరమైనది కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటిది కూడా చూస్తున్నాం. Because God is moving in response to the suffering of his people. ఎందుకనగా దేవుడు తన ప్రజల శ్రమలకు స్పందనగా ఇప్పుడు తన కార్యం జరిగిస్తున్నాడు. So this verse sets a stage for the dramatic events that are going to follow. కాబట్టి ఈ వచనం ఆ తర్వాత జరగబోయే ఒక నాటకీయమైనటువంటి పరిమాణాలను జ్ఞాపకం చేస్తాం. That is the God's call of Moses, అనగా దేవుడు మోషేని పిలుచుట and the eventual exodus of the Israelites from Egypt. అంతిమంగా మరి ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలువెళ్ళుట. All these things are going to happen very shortly. ఇవన్నీ కూడా అతి త్వరలో ఇక జరగబోతున్నాయి. So there are supporting verses in other portions of the Bible
that the Lord hears the cries of his people. దేవుడు తన ప్రజల మొర వింటాడు అనే దానికి ఆధారంగా బైబిల్లో ఇతర భాగాల్లో కూడా రాయబడింది. Yeah, Psalm 34:17. 34వ కీర్తన 17వ వచనం, Exodus 3:7. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం, James 5:4, like that. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. So what this verse means to a Christian today? కాబట్టి ఈ వచనము నేటి దిన క్రైస్తవుడికి అది ఎట్లా For వర్తింపజేయబడుతుంది? Christians today, నేటి దిన క్రైస్తవులకైతే Exodus 2:23 is a powerful reminder that God hears our cries. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనము దేవుడు మన మొరను ఆలకిస్తాడు అనే ఒక శక్తివంతమైనటువంటి మాట. Yeah, even when it feels like we are in the prolonged period of suffering or waiting, yet he hears. ఎంత కాలముగా మనము ఆ బాధలు శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు వింటాడు అనేది మనకు జ్ఞాపకం What చేస్తాడు. does it mean? దాని అర్థం ఏమిటి? This verse encourages believers to persist in prayer, ఈ వచనం విశ్వాసులైన వారు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి అని trusting that God is attentive to our needs. దేవుడు మన అక్కర్ల గురించి ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు అని నమ్మికను కలిగి We must believe that he will act in his perfect timing. తన యొక్క పరిపూర్ణ కాల ప్రకారం అన్ని జరిగిస్తాడని నమ్మాలి. It also serves as a reminder that God is not distant or uncaring. మరొక విషయం జ్ఞాపకం చేస్తుంది, దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నవాడని గాని ఆయన మనల్ని పట్టించుకోవడం అనేది కాదు. ఇక్కడ He is deeply concerned with the injustices and pain we experience. మనకు జరిగిన అన్యాయము, మనకు ఉన్నటువంటి ఆ బాధకరమైనటువంటి అనుభవాలు, ఇవన్నిటి గురించి ఆయనకి ఎంతో పట్టింపు ఉంది అనేది జ్ఞాపకం చేస్తుంది. And he is faithful to intervene according to his will. తన చిత్త ప్రకారముగా ఈ విషయాల్లో ఆయన జోక్యం చేసుకుంటాడు. So this verse also challenges to be sensitive to the suffering of others and to lift up their needs in prayer. ఈ వచనము ఇతరుల యొక్క బాధల గురించి కూడా మనము గ్రహింపు కలిగి ఉండి వాళ్ళ పక్షంగా ప్రార్థన చేయాలి అనేది కూడా జ్ఞాపకం చేస్తుంది. Just as the Israelites groaned under the burden and cried out unto God, ఏ విధంగా ఇశ్రాయేలు ఎంతో భారాన్ని బట్టి వాళ్ళు మొరపెట్టి మూలిగినారు and దేవునికి, we are called to intercede for those who are in distress. మనం కూడా ఇలాంటి బాధల్లో ఉన్న వారి పక్షముగా మొరపెట్టాలి అని జ్ఞాపకం We చేయబడుతుంది. must trust that God hears and responds to the prayers of his people. దేవుడు తన ప్రజల ప్రార్థన ఆలకించి జవాబిస్తాడని నమ్మిక ఉంచాలి. So this verse reflects the loving nature of God. ఈ వచనం దేవుని యొక్క ప్రేమగల నైజాన్ని కనపరుస్తాం. He is compassionate and responsive to the cries of his people. ఆయన తన ప్రజలు మొరపెట్టినవాడు, ఆయన జాలి చూపించేవాడు, ఆయన స్పందించేవాడు. God's love is evident in his attentiveness to the suffering of the Israelites. ఇశ్రాయేలీయులు శ్రమల్లో దేవుడు జోక్యం చేసుకున్నాడే, వాళ్ళు పట్టించుకుంటున్నాడు అనే దానికి నిజంగా దేవుడు ఎంతో ప్రేమ గలవాడని అర్థమవుతుంది. He hears their groans వారి మూలుగులను ఆయన వింటాడు, and he is moved to act on their behalf. వారి పక్షంగా ఆయన తన కార్యం జరిగిస్తా ఉన్నాడు. Oh, this demonstrates that God is not indifferent to human pain. ఇక్కడ ఇదే అర్థమవుతుంది, మానవుని యొక్క బాధలు దేవునికి తెలియనివేమి కావు. Rather, he is a loving father who listens and cares deeply about the well-being of his children. దాని బదులుగా దేవుడు ప్రేమగల తండ్రిగా తన పిల్లల యొక్క క్షేమాన్ని గురించి ఆలోచన చేసేవాడు. ఆయన His love is patient yet powerful, ఆయన యొక్క ప్రేమ ఎంతో దీర్ఘ శాంతం గలది, సహనం గలది, ఆయన శక్తివంతమైన. and he works out his plan for deliverance in the midst of their suffering. వారి శ్రమల బాధల్లో వారి విడుదల కొరకైనటువంటి ఒక ప్రణాళికను చేసి ఉన్నారు. So how this verse connects to Lord Jesus? ఈ వచనం యేసుక్రీస్తు ప్రభువారికి ఎట్లా సంబంధం కలిగి ఉంటుంది? Yeah, it foreshadows the ultimate deliverance that would come through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా మనకు లభించే అంతిమమైనటువంటి విడుదలకి ఛాయగా ఉంది. Just as God heard the cries of the Israelites and delivered them from slavery in Egypt, ఏ విధంగా దేవుడు ఐగుప్తులో తన ప్రజల బాధల్లో ఉన్నప్పుడు వారి యొక్క మొరను ఆలకించాడో, he hears the cries of humanity and sent Jesus to deliver us from the bondage of sin. మానవుల యొక్క మొరను ఆయన విని వారి పాప బంధకాల నుండి విడిపించడానికి తన కుమారుడు యేసుక్రీస్తును ఆయన పంపించాడు. Jesus is the fulfillment of God's promise to deliver his people. యేసు ప్రభువారు దేవుడు తన ప్రజలను విడిపించే దాని కొరకైన వాగ్దానం నెరవేర్పై ఉన్నాడు. He provided not just temporary relief but eternal salvation. తాత్కాలికమైన ఒక ఉపశమనం లాంటిది కాదు, కానీ నిత్యమైన రక్షణ ఆయన ఇచ్చాడు మనకు. Jesus himself experienced suffering and cried out to God. యేసు ప్రభు తానే శ్రమలు పొంది దేవునికి మొరపెట్టినాడు ఆయన. What does it mean? దాని అర్థం ఏమిటి? He fully understands our pain. అంటే మన బాధ, మన వేదన ఆయన అర్థమవుతుంది ఆయన. And the mediator through whom we can approach God with our needs. ఏ మధ్యవర్తి ద్వారా అయితే మనం ఆయన దగ్గరకు వెళ్తున్నామో ఈ మన అక్కర్లన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. Hebrews 4th chapter 15-16 says so. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లో రాయబడింది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, are you going through troubles today? ఈ రోజు నువ్వు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు గుండా వెళ్తున్నావు, Cry unto God. దేవునికి మొరపెట్టు, He will answer. ఆయన జవాబిస్తాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవ, when the Israelites were in bondage, when they cried unto you, thou hast heard their groaning. ఇశ్రాయేలు బంధకాల బానిసత్వం నుండి మూలిగినప్పుడు మొరపెట్టినప్పుడు నీవు ఆలకించినావు. Thou art a prayer hearing and prayer answering God. నువ్వు ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే దేవుడు. You are not indifferent to human pain. దేవా, మానవుడు ప్రభా ఏ శ్రమలు బాధలు అనుభవిస్తున్నాడో మీకేం తెలియంది కాదు. O Lord, you also underwent that pain. దేవా, ఎందుకంటే నీవు కూడా ఆ బాధలు గుండా వెళ్ళిన వాడివే. O Lord, we are praying for the dear ones. O Lord, we do not know their troubles, but they are not happy. We are praying for such people. ప్రభా, మరి మేము ఇబ్బందులు గుండా వెళ్తున్నారు కానీ ఎరగకుండా ఉన్నారు, వారి బాధలు మాకు తెలియకపోయినా అలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Not only they are suffering physically, they are suffering spiritually and emotionally. వారు భౌతికంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా ప్రభా మరి మానసికమైనటువంటి బాధల్లో కూడా ఉన్నారు. Lord, physically, oh Lord, they are suffering right from morning till evening. దేవా, మరి భౌతికంగా ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు. Emotionally, we do not know where the mother is, where the child is, they are separated. మానసికంగా చూస్తే తల్లి ఎక్కడుందో పిల్లలు ఎక్కడున్నారో ప్రభా వాళ్ళు వేరైపోయినటువంటి That పరిస్థితులు. is their emotional condition. ప్రభా ఇది వారి మానసికమైనటువంటి పరిస్థితులు. And when we see spiritually, ప్రభా ఆత్మీయంగా మేము చూసినప్పుడు oh Lord, they are far from their own land. ప్రభా వారి స్వదేశం నుండి ఎంతో దూరం అయిపోయి They ఉన్నారు. are far from the temple. వారు ప్రభా దేవాలయానికి దూరమై ఉన్నారు. Oh, that is the condition of the people who are in Babylonian exile. అదే ప్రభా బబులోను చెరలో ఉన్న వారి పరిస్థితి అదే. Now in Egypt they have not gone to their promised land, ఇప్పుడైతే ఐగుప్తులో ఉన్నారు, వాగ్దాన దేశానికి ఇంకా వెళ్ళలేదు. but they have done the good thing. అయితే ప్రభా వాళ్ళకు మంచి పని చేసినారు. They cried unto you. వాళ్ళు నీకు మొరపెట్టినారు. They believed that you are the Redeemer. నీవే విమోచించేవాడు నమ్మినారు. Thank you for answering their వారి prayers. ప్రార్థన జవాబిచ్చినందుకు వందనాలు. Our dear ones also may cry unto you. మా ప్రియులైన వారు కూడా మీకు మొరపెట్టుదురుగా. Man cannot solve our problems. మానవుడు మా సమస్యలను పరిష్కారం చేయలేడు. Lord, you speak to us. దేవా, నీవే మాతో You మాట్లాడు. answer our prayer. నీవే మా ప్రార్థన జవాబు. We do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.